నారా లోకేష్ బాబు గారు కడపలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ముద్దుబిడ్డ కాదు, ఆయన ఒక క్యాన్సర్ గెడ్డ రాయలసీమకి అని చెప్పుకొచ్చాడు. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లెలను మోసం చేశాడు. గుండెపోటుతో మరణించాడు అనుకున్నాము వివేకానంద రెడ్డి, కానీ తీరా చూస్తే గొడ్డలపోటుకు మరణించాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. జగన్మోహన్ రెడ్డిపై చేసిన లోకేష్ బాబు ఆరోపణలు చూస్తూ ఉంటే పదే పదే కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి గత 6-7 సంవత్సరాల క్రితం చనిపోయిన వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు నిజాల్ని? వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో చంపిన దస్తగిరిని ఆయన ఆంధ్రజ్యోతిలో కూడా మాట్లాడటం వీడియో వైరల్ అవుతా ఉంది. గొడ్డలతో చంపి ఆయన గుండెలపై పిడిగుద్దులు గుద్ది చంపినటువంటి దస్తగిరిని బయట తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? చంద్రబాబు నాయుడు కాదా? సిద్ధార్థ లోత్రా ఎవరు? లాయరు, చంద్రబాబు నాయుడుకు వాదించే లాయరే కదా. మరి ఆ సిద్ధార్థ లోత్రా వివేకానంద రెడ్డిని చంపిన దస్తగిరికి వాదించలేదా? హంతకుల్ని బయట తీసుకొచ్చింది కూడా సిద్ధార్థ లోత్రానే కదా. మరి ఎందుకు హంతకులను మీరు బయట ఎందుకు తీసుకొచ్చారు? ఏ దురుద్దేశంతో తీసుకొచ్చారు? జైల్లో ఉండవలసిన వాళ్ళని మీరు బయట తీసుకొచ్చారు అంటే ప్రజలు ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలి? మిమ్మల్ని తల్లి చెల్లి గురించి మీరు మాట్లాడతారా? మరి నారా చంద్రబాబు నాయుడు గారు తన తల్లిని తండ్రిని ఏ రోజైనా పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టాడా? పోనీ నారా లోకేష్ బాబు సొంత తాత ఖర్జూరపు నాయుడిని, సొంత ఆవ్వని ఏ రోజైనా పిలిచి అన్నం పెట్టాడా? సొంత బాబాయిని కూడా చూడనటువంటి కుటుంబం మీది. సొంత తాతని ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పుడిచి పార్టీ లాక్కున్న చరిత్ర మీది. మళ్ళీ హత్యల గురించి మీరు మాట్లాడతారా? వంగవీటి రంగా హత్య ఎలా చేశారో తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చిన్న బిడ్డను అడిగినా చెప్తారు. మల్లెల బాబ్జీని ఎలా చనిపోయాడో ఆయన చిన్న బిడ్డను అడిగినా చెప్తారు. జర్నలిస్ట్ పింగళ దశరథ్ గారు ఎలా చనిపోయారో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న బిడ్డను అడిగినా కూడా చెప్తారు. నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. 1 వేలు ఎదుటి వాళ్ళని చూపిస్తే 4 వేలు మీకల్లా చూపిస్తూ ఉంటాయి. మీరు చేసిన హత్య రాజకీయాల గురించి ఆయన వివరించడం జరిగింది. బాలకృష్ణ చేసిన 2 గన్ కాల్పులు, గన్తో ఆయన పేల్చిన 2 హత్య గురించి చెప్పడం జరిగింది. ఆయన వాచ్మెన్ సాక్షిగా ఉంటే వాచ్మెన్ను కూడా బండరాయితో మోదేసి చంపేశారని జగన్మోహన్ రెడ్డి నిన్ననే గుర్తు చేశాడు. మీకు గుర్తు రావట్లేదా? మీ హత్యల గురించి, మీరు చేసిన హత్యల గురించి, మీ పార్టీలో జరిగిన, మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హత్యలు మీకు గుర్తు రావట్లేదా? జగన్మోహన్ రెడ్డిపై పదే పదే ఆరోపణలు చేయటమేనా మీ ఉద్దేశం? పోనీ జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలు ఒక్కటైనా మీరు దమ్ముంటే నిరూపించండి, చూస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మారుపేర్లు పెడతారా? పోనీ లోకేష్ బాబు గారికి ఏం మారుపేరు ఉందో చిన్న బిడ్డను అడిగినా చెప్తారు. అది మీకు గుర్తు చేయాలనా? అధికారంలో ఉన్నారు కాబట్టి విచక్షణ కోల్పోయి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతారా? రేపు మీకు అధికారం కోల్పోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారు లోకేష్ బాబు గారు? రేపు అధికారం కోల్పోతే మరో 2.5 సంవత్సరంలో మిమ్మల్ని ఎవరు కాపాడతారు? జగన్మోహన్ రెడ్డికి అండగా అమిత్ షా ఉన్నాడు, మోడీ ఉన్నారు అని వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి మీకు అండగా ఎవరుంటారు? మీ నాన్న కూడా జైలుకి వెళ్ళినప్పుడు మీకు ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలీదా? కేసులకు మేము భయపడట్లేదు అని అంటున్నారే, మరి 2 సంవత్సరాల క్రితం మీరు ఎలా భయపడ్డారో, రాష్ట్రం వదిలి ఢిల్లీకి ఎలా పారిపోయారో, 51 రోజులు మీ నాన్న జైల్లో ఉంటే కనీసం మీరు రాష్ట్రంలో అడుగైనా పెట్టగలిగారా? ఢిల్లీలోనే కదా మీరు కేంద్ర నాయకులు చుట్టూ తిరుగుతూ ఉన్నింది. మరి మేము భయపడట్లేదు కేసులు కానీ చెప్తారా?
ప్రజాస్వామ్యంలో నోటికొచ్చినట్లు మాట్లాడటం, నోటికొచ్చినట్లు తిట్టటం, మారు పేర్లు పెట్టడం చాలా చాలా తప్పు. మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి. తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలి. అంతేగాని తప్పుడు ఆరోపణలు చేయకూడదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.